విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు రెండవ పాఠం ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. దీన్ని రచించినటువంటి వారు సామల సదాశివ గారు. అయితే ఈ పాఠంలో ఉన్నటువంటి విషయంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న, ఒక జవాబు ఇప్పుడు స్క్రోలింగ్లో వస్తుంది. అయితే దీని గురించి నేను తయారు చేసి పెట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్లో 3 times వచ్చింది కనుకనే ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతూ, అసలు నేను మామూలుగా చెప్తున్నాను. ఆ ప్రశ్న ఏమిటంటే, సామల సదాశివ గారు ఒకరోజు టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. ఆ స్క్రోలింగ్ ఆయన చూసి ఆ స్క్రోలింగ్ ఏమంటే తెలుగు భాష పైన మాట్లాడడం, స్క్రోలింగ్ రావడం చూసి ఆయన అనుకున్నాడు, ఎక్కడ తెలుగు, ఏ తెలుగు అన్నటువంటి ఒక ప్రశ్న తనకు వచ్చింది. అంటే అప్పటికి మన ఉమ్మడి రాష్ట్రంగా ఉంది తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ 3 కలిపి ఉమ్మడి రాష్ట్రంగా మనకి ఉండడం జరిగింది. అయితే శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు, నల్గొండ నుండి మహబూబ్ నగర్ వరకు మనందరము కూడా త్రిలింగ దేశం అని మనం అంటాం కదా. ఈ అందరము తెలుగు భాష మాట్లాడే వాళ్ళమే. అయితే ఇందులో వైవిధ్యం ఏమిటంటే, వ్యత్యాసం ఏమిటంటే, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి రీజియన్స్లో, అనగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భాష తెలుగు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క యాస మాత్రం ఒకటే ఉంటుంది. శ్రీకాకుళం వెళ్ళి చూస్తే వాళ్ళ భాష వేరే ఉంటుంది. అంటే భాష ఒకటే ఉంటుంది, కానీ దానిలో యాస మాత్రం ఇంకొక రకంగా మాట్లాడతారు. ఆదిలాబాదు, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ ఏ ప్రాంతంలోకి వెళ్ళు అదే ఉంటుంది. కనుకనే భాష ఒకటైనా యాసలు మాత్రం ఉంటాయి. వాటిని మనం సమర్థించాలి, దాన్ని సర్దుకుపోవాలి. ఎవరి భాష, ఏ ప్రాంతం వాళ్ళకి ఆ భాష, ఆ యాస, ఆ నుడికారాలు, ఆ జాతీయాలు వాళ్ళకి ఇష్టంగానే ఉంటాయి. అందుకే ఏ భాష ఏ ప్రాంతంలోనైనా భాష ఒక్కటే, దాని భావం ఒకటే అయినప్పుడు ఒకరి యాస గురించి మనం వాళ్ళని కించపరచడం సరైనది కాదు అని అంటాడు. ఇదే దీంట్లో ఉన్నటువంటి జవాబు నేను మీకు ఇవ్వడం జరిగింది. అందుకే ఇక్కడ ప్రాంతాలు కావు, భాష మాత్రం ఒకటి, మనమందరం ఒకటే. మన యాసలు మాత్రం వేరుగా ఉంటాయి. జాతీయాలు, నుడికారాలు, తర్వాత సామెతలు ఇవన్నీ వేరుగా, పలుకుబళ్ళు వేరుగా ఉండొచ్చు, కానీ భాష మాత్రం ఒకటే. మనమందరం ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి వాళ్ళం. అందుకనే ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం భాష అంటే ఇష్టం అని. ఇప్పుడు స్క్రోల్ అవుతున్నటువంటి ప్రశ్న మీరు ఒకసారి చూడండి. ఇది విన్నప్పుడల్లా నేను 2 ప్రశ్నలు వేసుకుంటాను. ఏ తెలుగు, ఎక్కడి తెలుగు అని. ఈ మాటలకు సామల సదాశివ గారు అనడం వెనుక కారణాలు ఏమై ఉంటాయో వివరించండి అన్నటువంటిది ప్రశ్న మీకు ఇవ్వడం జరిగింది. దానికి ఆన్సరు ఒక్కసారి చూడండి, స్క్రోల్ అవుతుంది. టీవీ ఛానల్లోని ఒక ప్రకటనకు సామల సదాశివ గారు ఈ విధంగా అనుకున్నారు. ఈ వ్యాసము ప్రకటించబడే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడిగా ఉన్నది, కానీ 3 ప్రాంతాలుగా ఉండేవి. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి 3 ప్రాంతాలు. ఆయా ప్రాంతాల్లోని భాష, సంస్కృతులు వేరువేరుగా పరిగణించబడేవి. ఈ విషయం గుర్తుకు వచ్చి ఆ మాటకు సదాశివ గారు బాధతో ఆ మాట అని ఉంటారు అని అర్థం. సామల సదాశివ గారి దృష్టిలో ప్రాంతాలు వేరైనా, భాషలోని యాసలు వేరైనా, అన్ని ప్రాంతాల యాసలు, అందరి మాండలికాలు అందమైనవే. అన్నిటినీ మనం గౌరవించాలి, ఆదరించాలి. ప్రాంతీయ భాషలను సరిచేసుకోవాలంటే తొలగించడమో, దిద్దుకోవడమో కాదు, కలుపుకోవడమో కాదు. ఒక భాష సమృద్ధిని అందులోని పదజాలం తెలుపుతుంది. మనం మాట్లాడితే సరైనది, మాట్లాడిదే సరైనది.
ఇతరులు మాట్లాడే భాష అది లోపభూయిష్టంగా ఉండవచ్చు. అది సంకుచిత భావం నుంచి ముందు బయటకు పడాలి. మనం ఆదిలాబాదులో మాట్లాడేదైనా అదే యాసతో ఉంటుంది. శ్రీకాకుళంలో మాట్లాడేదైనా వాళ్ళ యాసతో ఉంటుంది. నల్లగొండలోనైనా మహబూబ్ నగర్లోనైనా ఏదైనా వాళ్ళ యాసలు వేరుగా ఉంటాయి. ఏ భాష అందం దానిదే. ఆయా ప్రాంతాల్లో మాట్లాడే ప్రత్యేకమైన పదజాలం యాసలోని వైవిధ్యాన్ని గ్రహించి ప్రామాణికముఖనై సాధారణ భాషలో కలుపుకోవాలి. అప్పుడు భాష సమృద్ధి కావడమే గాక ఇతర ప్రాంతాల పట్ల గల తేలిక భావం తొలగిపోతుంది. ఇక ఏ తెలుగు, ఎక్కడ తెలుగు అనే ప్రశ్నలకు తావే లేదు. సామల సదాశివ గారు బాధపడడం వెనుక గల అసలు కారణాలు ఇవే ఉంటాయి. అంటే దీనిపైన ఆయన భాష పైన ఎంత మక్కువో, ఎంత అభిమానమో తెలుగు భాష పైన మనకు అర్థమవుతుంది. కనుకనే భాష మనం గౌరవించాలి, అంతేగాని యాసలను కూడా గౌరవించాలి. అందుకే ఏ ప్రాంతం వాడైనా మనం మాట్లాడేది మన తెలుగు భాషను మనం